నగరంలోని 3 ప్రాంతాల నుంచి వాంతులు, విరోచనాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు అన్నారు. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, వైద్య ఆరోగ్య ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం పరామర్శించారు. మంత్రి విడుదల రజని, ఎంటి కృష్ణబాబులు స్వయంగా వార్డులోని బాధితులను ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ బాధితులను వారు అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారు చెప్పారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కృష్ణబాబు సూపరింటెండెంట్ ఛాంబర్లో డిఎంఈ డాక్టర్ నరసింహం, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్లతో కృష్ణబాబు డయేరియా కేసుల గురించి సమీక్ష చేశారు. అలాగే ఆ 3 రిజర్వాయర్స్లో మనకి సప్లై కూడా చెక్ చేయడానికి మనం శాంపిల్స్ అవి పంపించాము. సో ఓవరాల్గా క్లోరిన్ బాగానే ఉంది, కానీ బ్యాక్టీరియాస్తో కంటామినేషన్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయడం జరుగుతోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్ అలాగే ఇతర అధికారులు వర్క్ చేస్తున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అక్కడ ఆల్మోస్ట్ మనకి యూపీహెచ్సిస్ ఎక్కడైతే ఈ ఏరియాస్ ఉన్నాయో అక్కడ యూపీహెచ్సిలో డాక్టర్స్ని స్ట్రెంగ్థన్ చేసి స్టాఫ్ని పెట్టి అన్ని రకాల ఐవీ ఫ్లూయిడ్స్ కానీ మెడిసిన్స్ కానీ అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే ఈ మొత్తం 3 ఏరియాల్లో ఒక 23,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ 23,000 కుటుంబాలు కూడా ప్రతి కుటుంబానికి కూడా సర్వే చేసి అక్కడ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం ఒకటి, తర్వాత ఇలాంటిది ఏదైనా ఇష్యూ ఏదైనా రిపోర్ట్ అయితే కనుక, డయేరియల్ కేసెస్ రిపోర్ట్ అయితే కనుక ఇమ్మీడియట్గా యూపీహెచ్సికి, అలాగే సీరియస్ ఏదైనా కేసు ఉంటే కనుక మన జీజీహెచ్కి పంపించే ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని కేసుల్లో బాగా డిలే చేసి 3-4 రోజులు చాలా ఎక్కువ మోషన్స్ అయినప్పటికీ కూడా లోకల్గా ట్రీట్మెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఏదో మందులు వేసుకుంటూ డిలే చేయడం వలన కొంతమంది షాక్లో కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు. సో అలా కాకుండా అలాంటి సిమ్టమ్స్, డయేరియల్ సిమ్టమ్స్ కానీ, వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ రిపోర్ట్ అయిన వెంటనే హెల్త్ స్టాఫ్ దృష్టిలో పెట్టడానికి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అలాగే ఆ ఏరియాలో ఆల్మోస్ట్ ప్రతి 1000 కుటుంబాలకి సెంట్రల్గా ఉండేటట్టు కొన్ని హెల్త్ క్యాంప్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. అది ఇమీడియట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి. డెఫినెట్గా ఓవరాల్గా కంట్రోల్లోనే ఉంది. ఒక 2 కేసెస్ మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి మణిపాల్కి పంపించడం జరిగింది. మిగతా కేసులన్నీ కూడా మనం జీజీహెచ్లోనే ట్రీట్ చేస్తున్నాము. యాజ్ ఆన్ టుడే అంత ఆందోళన చేయడానికి ఏమీ లేదు. సో డెఫినెట్లీ సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. అండ్ ఈ వాటర్ అలాగే ఈ 60 మంది స్టూల్ శాంపుల్స్ కూడా చెక్ చేస్తున్నాము. సో రీజన్ అనేది డెఫినెట్గా ఒక నెక్స్ట్ 24 అవర్స్లో ప్రాపర్గా అనలైజ్ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. హృదయానికి సంగీతం ఆహ్లాదం, ఇంటికి అంబికా దర్బార్ ధూపం శుభప్రదం. అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము.